బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై చీటింగ్ కేసు నమోదైంది. ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ రాయల్ పై ఈ చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. 420, 417, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే బిఎన్ఎస్ యాక్ట్లో పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. నమ్మించి మాయ మాటలు చెప్పి మోసం చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు అని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. దీంతో కిరణ్ రాయల్ పై ఈ కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఒకసారి కిరణ్ రాయల్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పై లక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. కిరణ్ రాయల్ లక్ష్మి వ్యవహారం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది జనసేనలో. తనను నమ్మించి మోసం చేశాడు అంటూ లక్ష్మి అనే యువతి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పోలీసులు కిరణ్ రాయల్పై కేసు నమోదు చేశారు. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై ఇప్పుడు చీటింగ్ కేసు నమోదైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? తనపై కేసు నమోదవడంతో కిరణ్ రాయల్ ఏం చెప్తున్నారు? రోహిత్, ఏదైతే కిరణ్ రాయల్ లక్ష్మీరెడ్డి వీళ్ళిద్దరి వ్యవహారం గత 2 రోజులుగానే ఇక మలుపులు తిరుగుతుందని చెప్పాలి. ఏదైతే నిన్న జైపూర్ నుంచి లక్ష్మీరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతిలో నేను కేసు పెట్టినంత వరకు కేసు కూడా తీసుకోలేదు, నాకు ప్రాణహాని అంటూ కూడా నిన్న ఆమె ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఒకసారి ఏదైతే కిరణ్ రాయల్ వ్యవహారంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా ఒక మీడియా ద్వారా ఒక రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే కిరణ్ రాయల్ పైన పలు సెక్షన్ల కింద నమ్మించి మోసం చేశాడు, మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వాటిలో 420, 4:1.7 మరియు 506 అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేయనట్టుగా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ద్వారా ఇవాళ ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే లక్ష్మీరెడ్డి ఆరోపించినట్టుగా కిరణ్ రాయల్ పట్ల ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదనేసని ఆమె నిన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కావడంతో ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. అయితే కిరణ్ రాయల్ నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, దానిపైన కూడా విచారణ చేస్తుంది, నా మీద ఎటువంటి ఆరోపణలు అయినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, పోలీసులు ఎప్పుడు పిలిచినా నేను ఏదైతే పోలీసు పూర్తి స్థాయిలో సహకరిస్తాను, నేను ఏమి చేసిన లేదు, మొత్తం కూడా ఆ లేడీ లేనిపోని అలిగేషన్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలతో కలిసి నా మీద లేనిపోని నిందలు చేస్తున్నట్టు కూడా కిరణ్ రాయల్ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఎఫ్ఐఆర్ ఏదైతే పోలీస్ కంప్లైంట్ లక్ష్మీరెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో రేపు ఎటువంటి చర్యలు పోలీసులు చేపడతారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. జనసేన నేతల రియాక్షన్ ఏంటి అక్కడ తిరుపతిలో? అయితే ఏదైతే ఈ యొక్క వ్యవహారం గడిచిన ఇప్పుడు ఒక 4-5 రోజులుగా తిరుపతిలోనే ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే లక్ష్మీరెడ్డి మీద కిరణ్ రాయల్ కంప్లైంట్ ఇవ్వడం, కిరణ్ రాయల్ పైన లక్ష్మీరెడ్డి కంప్లైంట్ ఇవ్వడం అన్నది 4-5 రోజులుగా పెద్ద చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. అయితే ఇవాళ ఏదైతే ప్రధానంగా కిరణ్ రాయల్ మీద యొక్క కేసు నిన్నటి వరకు కూడా విచారణ సాగుతుందంటే ప్రాథమికంగా తెలిసిన సమాచారమే, ఎఫ్ఐఆర్ అయినటువంటి కన్ఫర్మేషన్ అనేది కాలేదు. అయితే ఇవాళ ఏదైతే కిరణ్ రాయల్ మీద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలియజేయడంతో ఒక్కసారిగా అటు పార్టీ కేడర్ అంతా కూడా ఇది ఎంతవరకు వెళ్తుందో అన్నది కొంతవరకు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద ఏదైతే లీగల్ గా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, మేము ఎటువంటి అన్యాయం చేయలేదు, మా నేత ఎవరైతే కిరణ్ రాయల్ అటువంటి కార్యక్రమాలు ఏం చేసిన లేదు కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్తాం, మాకేం భయం లేదంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన నేత. రైట్ సురేష్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై చీటింగ్ కేసు నమోదైంది. లక్ష్మి అనే యువతి తనను కిరణ్ రాయల్ మోసం చేశాడు అంటూ ఫిర్యాదు చేసింది. ఆడియోలో బయటకు వచ్చాయి. తర్వాత వాటిని కిరణ్ రాయల్ ఖండించారు. ఆ తర్వాత ఫిర్యాదు చేస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు, అక్కడికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత లక్ష్మి ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది, తను పెట్టిన కేసుపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదని. దీంతో కిరణ్ రాయల్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 417, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే బిఎన్ఎస్లో పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. నమ్మించి మాయమాటలు చెప్పి మోసం చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.